ఛానళ్లు ఎన్ని ఉన్నా మన తెలంగాణ టీవీ సెపరేట్. ఖాతాదారుల అకౌంట్లలో డబ్బు బంగారం మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. మాయమైన సొమ్ము కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరొకవైపు బ్యాంకులో జరిగిన గోల్మాల్ వ్యవహారం తెలియడంతో చిలకలూరుపేట బ్రాంచ్ కు ఉన్నతాధికారులు చేరుకున్నారు. ఇక విషయం తెలిసిన ఖాతాదారులు ఐసీఐసీఐ బ్యాంక్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిలేటివ్స్ గానీ 2.5 కోట్లు నా రిలేటివ్స్ గానీ నేను గానీ గోల్డ్ లోన్ వచ్చేసి 25 లక్షలు పెట్టాను నా ఓన్. ఇవాళ హెడ్ వచ్చారని ఇప్పుడు అడుగుతుంటే ఈ 25 కట్టాలా సార్ అంటే రేపు చెప్తానంటున్నారు. ఒకవేళ వాళ్ళు 50 కట్టమంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి? ఎఫ్డీలు వచ్చేసి ఓడీలు తీసుకున్నారు మీరని చెప్తున్నారు. మా ద్వారా ఓడీలు మేము అసలు 1 రూపీ కూడా తీసుకోలేదు. 2.5 కోట్లు ఎలా చేశారు? ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ గోల్డ్ లోన్స్ సార్ వితౌట్ లో పెట్టించారు మా చేత. ఎన్ఆర్ఐ అకౌంట్స్ వాళ్ళని బాగా పట్టుకున్నారు, బాగా స్కీమ్ లో ఇప్పించారు వీళ్ళు. నా పిల్లలు నా మనవాళ్ళు అందరూ నాకు ఇచ్చి నేను ఇచ్చి ఇక్కడ దగ్గర పెట్టాను 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ అండి. ఫిక్స్డ్ లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ ఏమంటున్నారు? ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఎంక్వైరీ చేసేది ఎప్పుడు? నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, ఎంతకాలం పోతుందో నాకే తెలియదు. వాళ్ళు ఎంక్వైరీ చేసి నాకు ఏమి ఇస్తారు? ఏం చేయాలి? ఇది నేను ఎట్ట బతకాలా? అయ్యా అది ఇంకా చూస్తామంటున్నారు. మేమేదో నెల నెల వడ్డీ వస్తుంది అని చెప్పేసి వేసుకుంటున్నాం. ఎన్ని లక్షలు వేసారండి మీరు? 50 వడ్డీ వస్తుంది. మొన్న ఈ నెలలో ఇంకా రాలా, 5వ తారీఖు వస్తుంది అన్నారు. మరి 5వ తారీఖు ఇంకేం వస్తుంది? ఇప్పుడు అడిగితే ఏమన్నారు సార్? ఇప్పుడు అడిగితే ఏమన్నారు? చూస్తున్నామన్నారు సార్, రిక్వెస్ట్ చేస్తాం. ఇంకా చెక్ చేయాలా? చెక్ చేస్తా. లాస్ట్ మంత్ కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారా? రాష్ట్రం తీసుకున్నాం. మాకైనా మీ మీద ఒప్పుచారు, వాళ్ళకంటే కూడా కోపడతారు.